వైసీపీ పార్టీ త్వరలో ఖాళీ కాబోతుందా? ఆల్మోస్ట్ 100 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైసీపీ కేడర్, ముఖ్యంగా నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి కారణం ఏంటి అంటారు? చాలా మందికి చాలా క్లియర్గా తెలుసు, వైసీపీ పార్టీ అధికారంలో కోల్పోయింది. సో దానికోసమే ఈసారి పార్టీ కూడా మారే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఎస్, ఇది కూడా ఒక కారణమే. కానీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, దీన్ని చాలా సున్నితంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు కూడా చాలా సున్నితంగా పరిశీలిస్తున్నారట. ఎందుకు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా కూడా మంత్రిగా కూడా ఉన్న వాళ్ళకి కనీసం అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి కనిపించింది. ఇప్పుడు అధికారం పోగానే మీరే అంతా అనుకునే స్థాయి, మీరే ఏదో ఒక రకంగా నిలబడాలి అనుకునే స్థాయి. దీన్ని వాళ్ళు పరిశీలించి ఇలాంటి నాయకుడు ఇదేం పరిస్థితి, ఇదేదో ఈ తప్పేదో అప్పుడే తెలుసుకుని ఉంటే కనీసం వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వర్క్ అయినా సరే, అభివృద్ధి పనికి సంబంధించిన ఏదైనా ఒక కార్యక్రమం అయినా సరే చేసుకునే అవకాశం ఉండేది. మేము వ్యక్తిగతంగా గెలిపించుకునే బాధ్యత తీసుకునేవాళ్ళం. కానీ దాన్ని కూడా మాకు ఆ అవకాశాన్ని కూడా ఇవ్వలేదు అని చెప్పి చాలామంది ఒకటే అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలియజేశారు. అంతేకాకుండా వైసీపీ పార్టీలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో, అది కూడా అంటే ఎమ్మెల్యేలు కాదు, మంత్రులు కాదు, మాజీగా ఇంతకు ముందు చేసేటువంటి అంటే చాలామంది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అనకపోయినా కూడా వాళ్ళ ముందే ప్రెస్ మీట్లు పెట్టి ఎవరైతే గట్టిగా మాట్లాడే వాళ్ళు ఉంటారో వాళ్ళందరి అభిప్రాయం కూడా మనం చాలామంది తెలుసు మీకు, ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేవారు, టీడీపీని లేకపోతే చంద్రబాబు గారినో, లోకేష్ గారినో, పవన్ కళ్యాణ్ గారినో ఇష్టం వచ్చినట్లు తిట్టేవారు, లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు. వాళ్ళందరూ అభిప్రాయం కూడా ఒకటేనట, మాకన్నా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, లేదంటే సజ్జల భార్గవ్, వీళ్లతోనే ఎక్కువగా ఆయన గడపటం, వాళ్ళ మాటలే ఆయన శిరోధార్యంగా భావించటం, వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వటం అనేది కూడా ఈసారి ఓటమికి ఒక కారణం అయితే వీళ్ళ తిరుగుబాటుకి కూడా ఒక కారణం అవుతుంది అని తెలుస్తుంది. వాళ్ళ మాటలు వినే ఈ స్థాయికి వైసీపీ 11 స్థానాలు, అంటే ప్రతిపక్ష పాత్ర కూడా ఆంధ్రప్రదేశ్లో లేకుండా అయిపోయింది. దానికి పరిస్థితికి కారణం జగన్ అండ్ టీం, అది కూడా కోర్ టీంలో ఇందాక మెంబర్స్ పేర్స్ కూడా చెప్పాను కదా, వాళ్ళ వల్లే అని చెప్పేసి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేశారు. అలా అని చెప్పి వాళ్ళనైతే వదులుకోరుగా జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈసారి గెలిచిన 11 మంది కూడా ఉంటారా, వెళ్ళిపోతారా అనేది తెలియదు. అంతేకాకుండా ఇప్పుడు ఆయన అసెంబ్లీకి ఎందుకు వెళ్ళటం లేదు? పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేదంటే హరీష్ రావు గారు కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులుగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు, లేదంటే ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ గొంతుని చాలా బలంగా అధికార పార్టీని, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, లేదంటే మంత్రులను కావచ్చు, ఒక్కరంటే ఒకరు మాటల తూటాలతో ఎంత ధాటిగా అసెంబ్లీ సమావేశాల్లో నిన్న చూసుకుంటే దాదాపు నైట్ 2 వరకు కూడా అసెంబ్లీ జరిగిన తీరు చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్లో ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి? 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోగానే భయం ఎందుకు పట్టుకుంది? అసెంబ్లీకి వెళితే కదా తెలిసేది, అసెంబ్లీకి వెళితేనే కదా ఇప్పుడు అధికార పార్టీ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ప్రజలకి చేరువయ్యే అవకాశం ఉంటుంది. అనేక సమస్యలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. మొన్న జరిగినటువంటి తుఫాన్లు కావచ్చు, వర్షాలకు సంబంధించి ఇబ్బంది పడినప్పుడు సొంత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి గ్రౌండ్లో దిగి, ముఖ్యంగా వర్షాలు ఆ వరదల్లో దిగి పంట నష్టం జరిగిందని చెప్పి ప్రభుత్వాన్ని చూపించింది. అసలు కాంగ్రెస్ పార్టీ ఉనికే లేని ఆంధ్రప్రదేశ్లో ఆమె అంతలా బయటకు వచ్చి చూపుతుంటే 11 మంది ఎమ్మెల్యేలుగా గెలిచి, ఎంపీలు ఉండి, రాజ్యసభ మెంబర్స్ ఉండి ప్రధాన ప్రతిపక్షమే కావాలి, లేదంటే నేను అసెంబ్లీకి రాను అని చెప్పిన ఆయన వైన్యాన్ని
ముఖ్యంగా ప్రజల సమస్యల్ని ఎత్తి చూపించాల్సిన ఆయన ఏదో హత్య రాజకీయాలను ఇంకొకటో చేశారు అని చెప్పి ఎన్ని రోజులు ఇలా పబ్బం గడుపుకుంటారు? ప్రతి నెల ఎవరిని ఏం చేద్దాం అనుకుంటున్నారు? రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు పరిస్థితి ఏంటి అనుకున్న వాళ్ళు చాలా మంది ఇప్పటికే పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కానీ కొన్ని పార్టీలు, ముఖ్యంగా జనసేన లాంటి పార్టీలు అయితే వాళ్ళని తీసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదంట. ఎందుకంటే వాళ్ళ మీద ఉన్నటువంటి అవినీతి మరకలు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకరంగా చేసినటువంటి వైసీపీ ఈ 5 ఏళ్ల పాలన వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఏ పార్టీకి వెళ్ళకుండా వాళ్ళ రాజకీయ భవిష్యత్తునే నాశనం అయిపోయే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఈ 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళ భవిష్యత్తుని పణంగా పెట్టి మాట్లాడినటువంటి మాటలు అన్నీ ఇన్ని కాదు, చేసినటువంటి పనులు అవి ఇవి కాదు. సో అవన్నీ కూడా ఈసారి వైసీపీకి చాలా బలంగా తగిలిపోతున్నాయి. ఇప్పటికే కొంతమంది వాళ్ళ వైసీపీ పార్టీకి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారు. విశాఖపట్నంలో కార్పొరేటర్లు కావచ్చు, తిరుపతిలో ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, మున్సిపాలిటీలో ఈసారి కూటమికి జై కొట్టుతూ కూటమి వైపు వెళ్లే యోచనలు అయితే వాళ్ళు అన్నట్టుగా తెలుస్తుంది. మరి రేపొద్దున్న వైసీపీ కేడర్ పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. వీళ్ళు ఏ పార్టీకి వెళతారు అనేది కూడా చాలా ఆలోచించి నిర్ణయం తీసుకునే పార్టీలకు సంబంధించి వాళ్ళ భవిష్యత్తుని కూడా చూసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు తీసుకుంటారా లేదా, తీసుకోకపోతే నా భవిష్యత్తు ఏంటి అనేది కూడా వాళ్ళు ఆలోచనలో పడ్డారంట, డైలమాలో పడ్డారు.